దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, బాగున్నారా? ఎంతమంది ఉదయకాల ప్రార్థన చేస్తున్నారు? 5 to 6 మీ అందరు ప్రార్థనలో ఉంటున్నారా? అయితే నిద్రపోతున్నారా? 5 నుంచి 6 అందరి ప్రేయర్లో ఉండాలి. ఈవినింగ్ లైవ్లో ప్రార్థనలు ఉండాలి. ఈ టైంలో మీటింగ్స్, కార్యక్రమాలు యాజ్ టీజ్గా జరుగుతూనే ఉన్నాయి. చూసారు కదా, ఈ వీక్లో జూబ్లీ హిల్స్ క్రిస్మస్, అంతేకాకుండా మరి గట్కేశ్వర్, నెక్స్ట్ ఫ్రైడే, సాటర్డే, సండే ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్ ఇవన్నీ ఎందుకండి? ఏదో చెప్పడానికి, మనం పరలోకానికి సిద్ధపడడానికి క్రిస్మస్లు చేద్దాం, క్రీస్తుతో చేద్దాం. నిత్యరాజ్యం వారసులుగా మీరు అయ్యారా? యేసు రక్షకుడు దేవుడని మీ హృదయంలో అంగీకరించారా? ఇంకా ఎవరైనా నమ్మని వారు, మీ హృదయం మారని వారు ఉంటే ఇదే రక్షణ దినం. మీ హృదయాన్ని యేసుకి ఇవ్వండి. రెండవదిగా పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం పొందుతారు. మూడవదిగా మీ అప్పులు, ఆర్థిక సమస్యలు, కుటుంబ భారం, మానసిక ఒత్తిడి, ఎందులో మీరున్న విడుదల పొందబోతున్నారు. ధైర్యం తెచ్చుకోండి. నమ్మదగిన దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, క్షమిస్తాడు, సరిచేస్తాడు. ఈరోజు కుటుంబాన్ని భరించలేని సమస్యల్లో, రోగాలతో మూలుగుతున్న యేసు పొందిన గాయములే నీ స్వస్థత కారణం. భర్త ప్రేమించట్లేదా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. భార్య నిన్ను ప్రేమించట్లేదా? నీ బిడ్డలు నిన్ను ప్రేమించట్లేదా? నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించట్లేదు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించు, అందరు నిన్ను ప్రేమిస్తారు. అది దేవుడు చేస్తాడు నీకు. ఏ బంధకములున్నా ఈరోజు నీ వేదనకి, భారమునికి విడుదలిచ్చే దినం దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను విడిపిస్తాడు. ఈరోజు చదువుకుందాం చక్కటి వాగ్దానం. నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్య ఆనందం ఉండును. వారు సంతోషం గలవారే వచ్చెదరు. విమోచన, సంతోషం, నిత్య ఆనందం ఇది ఎక్కడుంటుందండి? దేవునిలోనే. దేవుని చేత విడుదల పొందినవారు. నువ్వు మనుషుల చేత కాదు, దేవుని చేత నీ పాపమును, నీ శాపమును క్రీస్తు రక్తము ద్వారా విడుదల పొంది, క్షమించబడి, పాప క్షమాపణ పొంది, ఈరోజు అద్భుతమైనటువంటి విడుదల దినముగా ఈ సంవత్సరం నీ జీవితంలో క్రిస్మస్, న్యూ ఇయర్ జరగాల. అట్టి కృప దేవుడు నీకు ఇవ్వాలి, అట్టి ఆనందం నీకు ఇవ్వాలి. అందుకని నీకు విడుదలిచ్చే దినం ఈరోజు. నీ జీవితాన్ని ఇంకా దేవుని చేత విమోచించబడ్డదు. ఎవరి చేత కాదండి, ఏ బంధకమైన ఆయన చేతనే. నీ జీవితం కట్టబడ్డమైన ఆయన చేతనే. రక్షణైన, స్వస్థతైన, విడుదలైన, భారమైన, వేదనైన, నిందలైన, గాయాలైన, కేసు ఏదైనా ఆయన చేతనే నువ్వు విమోచింపబడబోతున్నావు. నిన్ను విమోచించి నిత్యానందం, సంతోషం నీకు కలుగజేస్తుంది. నీ రోజు వాగ్దానం, నిన్ను విమోచించి నిత్య ఆనందం, సంతోషం నీకు కలుగజేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. దేవునికి థ్యాంక్స్ చెప్పండి. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. దేవుని స్తుతించండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసు, పాప క్షమాపణ, అప్పుల భారంతో కృంగిపోతున్నారయ్యా. ఆ డిప్రెషన్, ఆ బాధ నుంచి విడిపించి బిడ్డలకు దారి చూపండి. మంత్రతంత్ర క్షుద్ర శక్తులు ఎవరి మీద ఉన్న బ్రేక్ కావాలి. రోగాలతో నలిగిపోతున్నారు. వ్యాధి, రోగము నుండి స్వస్థత, నార్మల్ రిపోర్ట్స్, సీరియస్ కండిషన్ నుంచి కూడా విడుదల మీరు దయచేయండి. కోర్టు కేసులు కొట్టివేయబడి బిడ్డలకి న్యాయం జరగాలి. నాయన, భూ సంబంధమైన బంధకములు తొలగాలి. ఇంట్లో రక్షణ లేక భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, తోబుట్టులు, స్నేహితులు, తల్లిదండ్రులు, వారి కుటుంబాలు రక్షించబడి మా దేశం, రాష్ట్రం, ఇతర దేశాలు రక్షణ పొందుట కృప చూపండి. ఇతర దేశంలో మా ప్రియులు ఎందరూ ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు. వారు క్షేమంగా ఉండాలి, రక్షించబడాలి, నీలో ముందుకు సాగాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి, అభిషేకంతో ఉండాలి, బలముతో ఉండాలి, దీవెనను ఉండాలి, ఉజ్జీవం రావాలి. భారతదేశంలో ఉజ్జీవం నాయన, క్రైస్తవ సంఘాల్లో ఉజ్జీవం అయ్యా, సేవకుల్లో ఐక్యత దయచేయండి అయ్యా. జాషువా జనరేషన్, దెబోరా సైన్యం, ఎస్తేర్ బృందాలను లేపండి తండ్రి. అయ్యా, ఈరోజు మ్యారేజ్ డే బిడ్డల్ని, కుటుంబాలని మేము దీవిస్తూ వారి కుటుంబ జీవితం సంతోషంతో, ఆనందంతో సాగుటకు కృప చూపండి. బర్త్డే బిడ్డల్ని బ్లెస్ చేస్తున్నాం. వారు కూడా నిత్యానందంతో ఈ సంవత్సరం ఉండాలి. అట్టి విధంగా వారిని ఆశీర్వదించండి. కల్వరి మినిస్ట్రీకి విరోధంగా లేచే ప్రతి ఆయుధాన్ని బంధిస్తున్నాం యేసునామములో. ఈ సేవకు అడ్డుపడే అడ్డుగోడలు కూలిపోవాలని ఆయన, నీ కార్యాలు, నీ మందిరాలు ఈ సేవ ద్వారా కట్టబడును గాక. నీ ద్వారాలు మా పట్ల తెరవబడాలి. వాగ్దానం నమ్ముతూ రిసీవ్ చేసుకున్నాం. ప్రతి బిడ్డని దీవిస్తూ, స్కూల్కి వెళ్తున్న బిడ్డలు, ఎగ్జామ్స్ చేసే బిడ్డలు, కాలేజీకి వెళ్తున్న వారు, చదువుకున్న అందరినీ కాపాడి, ఎవరెవరికి జాబ్ లేదని ఏడుస్తున్నారు మంచి జాబ్స్, వివాహానికి కాని వారి చక్కటి సంబంధాలు, వివాహాలు ఘనంగా చేసి అయ్యా, గర్భం లేని గర్భాలు తెరిచి, గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం ఇచ్చి ప్రతి బిడ్డని మీరు వర్ధిల్ల చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. అద్భుతంగా మరి మనకి క్రిస్మస్ ఆరాధనలు జరుగుతూనే ఉన్నాయి. మరి దేవునికి మహిమకరంగా ఈరోజు 12వ తారీఖు అండి. దేవుడు మహిమార్థమై గట్కేశ్వర్ జీసస్వి హై స్కూల్ బిషప్ మాథ్యూస్ గారు దగ్గర ఈరోజు ఈవినింగ్ మరి చక్కటి క్రిస్మస్ మీటింగ్ ఉంటుంది. కుటుంబాలతో పాటు పాలు పొందండి. మరి శుక్ర శని ఆదివారాలు కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో 3 దినాలు హైదరాబాద్ హైదరాబాద్ మీటింగ్స్. ఆదివారం 3 ఆరాధనలు, 2 ఆరాధనలు బ్యాప్టిజాలు, ఈవినింగ్ ఆయిల్ అనాయింటింగ్ సర్వీస్. బెల్లంపల్లికి వచ్చేవారు ప్రతి శనివారం సువార్త సభ. అందరికీ వ్యక్తిగతం కలిసి ప్రార్థన చేస్తాం. ఆదివారం 3 ఆరాధనలు బెల్లంపల్లి. దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్రైజ్.